హలో ఆల్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను బాగున్నాను. బడ్జెట్ రిలీజ్ అయింది కదా, అందరూ నాకు మెసేజ్ చేశారనమాట బడ్జెట్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని. సో ఇవాళ ముందు బడ్జెట్ తెలుసుకోవాలంటే కొన్ని బేసిక్ టర్మ్స్ అనేవి మనకు అర్థం కావాలి. వాటి గురించి చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. అసలు బడ్జెట్ అంటే ఏంటి? బడ్జెట్ అనే పదము మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అయితే లేదు. దీన్ని యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్గా 112 అంటే 112 ఆర్టికల్ కింద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మెన్షన్ చేస్తారనమాట. అసలు ఏంటిది అంటే, ఒక ప్రభుత్వము ఆ సంవత్సరానికి ఆ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్కి తగినట్టు ఎస్టిమేటెడ్ రెవెన్యూ కానీ దాని ఎక్స్పెండిచరు ఆ సంవత్సరం అంతా, ఫైనాన్షియల్ ఇయర్ అంటే మనం ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు కన్సిడర్ చేస్తాం. దాన్ని ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటారు. దాన్ని యూనియన్ బడ్జెట్గా పిలుచుకుంటామన్నమాట. దీన్ని ఫైనాన్స్ మినిస్టర్ ప్రతి సంవత్సరము మనకి అనౌన్స్ చేస్తారు. ఈ బడ్జెట్ అర్థం కావాలంటే ముందు మనకి కొన్ని టర్మ్స్ అనేవి అర్థం కావాలి, ఎకనామిక్ టర్మ్స్. సో ఇప్పుడు అవి చెప్తాను. ముందుగా ఫిజికల్ డెఫిసిట్ అనమాట. డెఫిసిట్ అంటేనే తెలుస్తుంది తక్కువ అయినట్లు. ఒకవేళ గవర్నమెంట్ దాని దగ్గర ఉన్నదానికంటే ఎక్కువ మనీ మన మీద పెట్టిందనుకోండి, దాన్నే ఫిజికల్ డెఫిసిట్ అంటారు. సింపుల్గా చెప్తాను. ఇప్పుడు నీ దగ్గర ఒక 100 రూపీస్ ఉన్నాయి. నువ్వు ఒక జామెట్రీ బాక్స్ కొనుక్కోవాలనుకుంటున్నావు, అది 120 రూపాయలు. ఎక్స్ట్రా 20 రూపాయలు నువ్వు బారో చేసుకున్నావు, అంటే అప్పు తెచ్చుకున్నావు. అదే ఆ 20 రూపాయలు వచ్చేసే ఫిజికల్ డెఫిసిట్. ఒకవేళ ఫైనాన్స్ మినిస్టర్ చెప్పినట్లయితే ఫిజికల్ డెఫిసిట్ 5% ఉంది అంటే మన మీద అప్పుగా ఒక 5% ఎక్స్ట్రా తీసుకొచ్చి తన దగ్గర ఉన్న అమౌంట్ కంటే గవర్నమెంట్ ఖర్చు చేసింది. రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి? గవర్నమెంట్ దాని దగ్గర ఉన్న రెగ్యులర్ ఇన్కమ్ కూడా మన బేసిక్ డైలీ ఎక్స్పెన్సెస్ లేదా గవర్నమెంట్ స్పెండింగ్ డైలీ ఎక్స్పెన్సెస్కి సరిపోలేదనుకోండి, దాన్ని రెవెన్యూ డెఫిసిట్ అంటారు. ఫర్ సపోజ్ నీ పాకెట్ మనీ 100 రూపీస్, కానీ నువ్వు ఫుడ్కి కానీ స్కూల్కి కానీ బస్కి వీటన్నిటికి వెళ్ళాల్సిన దానికి నీకు 110 రూపాయలు పడుతుంది అనుకోండి. 10 రూపాయలు నీ దగ్గర లేదు. అది నీ డైలీ నెసెసిటీ. అసలు అది ఫుడ్డు, బస్సు అలాంటివి లేకపోతే నువ్వు స్కూల్కే వెళ్ళలేవు. అలాంటివి స్పెండ్ చేయలేనప్పుడు రెవెన్యూ డెఫిసిట్లో ఉన్నట్లు అనమాట. ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ చెప్పినట్లయితే రెవెన్యూ డెఫిసిట్ పెరిగింది ఒక 5% అన్నారనుకోండి, అప్పుడు ఏంటి, గవర్నమెంట్ దాని బేసిక్గా అసలు ఇవ్వాల్సిన శాలరీస్కి కానీ అది పెట్టాల్సిన ఎక్స్పెన్సెస్కి కానీ బిల్స్కి కానీ దాని దగ్గర డబ్బులు లేవు, దానికి కూడా అప్పు చేస్తుంది అని అర్థం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్, దీన్నే క్యాపెక్స్ అని కూడా అంటారు. అసలు ఏంటి, ఎప్పుడైనా లాంగ్ లాస్టింగ్గా ఉండేటట్లు ఒక మనకి ఎప్పటికీ యూజ్ అయ్యే దాని మీద ఒకవేళ మనం ఇన్వెస్ట్ చేస్తే దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారనమాట. సపోజ్ ఒక సైకిల్ కొనుక్కుంటే 2-3 నెలలే వాడి పారేయలేం కదా. దాన్ని కనీసం 6th క్లాస్లో సైకిల్ కొనుక్కుంటే ఇంటర్మీడియట్ వరకు కూడా అదే వాడతాం. దాని మీద 2,000 రూపాయలు సైకిల్ కొనుక్కోవడానికి ఇన్వెస్ట్ చేస్తే దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. గవర్నమెంట్ విధానంలోకి వస్తే మేము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ చేస్తున్నామని చెప్పిందంటే గవర్నమెంట్ ఏమన్నా లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్కి, రోడ్స్ వేయటానికి, రైల్వేస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కానీ, లేదా హాస్పిటల్, స్కూల్స్కి, ఇలాంటివి ఎప్పటికీ ఒకసారి కడితే ఎప్పటికీ ఉంటాయి కాబట్టి వాటి మీద ఖర్చు చేస్తే దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. ఇది జనరల్గా ప్రభుత్వానికి కానీ మన దేశానికి కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది చాలా ముఖ్యమైనది, చాలా యూస్ఫుల్, చాలా ఇంపార్టెంట్ కూడా. సబ్సిడీ అంటే ఏంటి? ఏదన్నా ఒక ప్రోడక్ట్ రేట్ ఎక్కువగా ఉందనుకోండి, కానీ అది చాలా ఇంపార్టెంట్, బేసిక్ నెసెసిటీ లాంటిది. అలాంటి వాటి మీద గవర్నమెంట్ అది ఒక 50 రూపాయలు అనుకోండి, 30 రూపాయలు నేను కడతాను, 20 రూపాయలు మాత్రమే మీరు ఇవ్వండి, మీకు సబ్సిడీ ఇస్తాను అందంటే దాన్ని సబ్సిడీ అంటే ఇది ఒక హెల్ప్ గివెన్ బై ద గవర్నమెంట్ టు ద చీపర్ రేట్ ఫర్ పీపుల్ అనమాట. ఇది జనరల్లీ మనం రేషన్ తీసుకుంటాం, వాటిల్లో గవర్నమెంట్ సబ్సిడీస్ ఇస్తుంది కదా, తక్కువ రేట్కి ఇస్తుంది కదా. గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తున్నానంటే తను తక్కువ అమౌంట్తో తను కొంత పెట్టుకొని మిగిలిన మనల్ని కట్టమనడం అనమాట సబ్సిడీ. ఇంపార్టెంట్ టర్మ్స్. టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ అనమాట. అంటే నీకు శాలరీ వస్తుంది, ఆ శాలరీలోనే కొంత అమౌంట్ అనేది కట్ అయిపోయింది అనుకో, ఎంప్లాయర్ కట్ చేశాడు అనుకో, డిడక్ట్ చేశాడు అంటారు కదా, దాన్ని టీడీఎస్. ఇది గవర్నమెంట్కే వెళ్తుంది. టీసీఎస్ ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ అనమాట. మెయిన్గా పీపుల్ నుంచి, కంపెనీస్ నుంచి, పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి గవర్నమెంట్ కొంత అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకుంది అనుకోండి, దాన్ని టీసీఎస్ అంటారు. ఇది కూడా గవర్నమెంట్కే వెళ్తుంది.
ట్యాక్స్ రెవెన్యూ అంటే గవర్నమెంట్ మన నుంచి, కంపెనీస్ నుంచి, ప్రజల నుంచి, కంపెనీస్ నుంచి కూడా కొంత మనీ ఎక్స్ట్రాగా కలెక్ట్ చేస్తే దాన్ని ట్యాక్స్ అంటామన్నమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు సంతూర్ సోప్ ఉంది, అది దాని విలువ వచ్చేసి 40 రూపాయలే పడుతుంది అనుకోండి. కానీ 50 రూపాయలు మనం ట్యాక్స్ కడుతున్నామంటే ఒక 10 రూపాయలు ఎక్స్ట్రాగా గవర్నమెంట్కి ట్యాక్స్ లాగా కడుతున్నట్టు అనమాట. ఒకవేళ ఫైనాన్స్ మినిస్టర్ ట్యాక్స్ రెవెన్యూని నేను ఇంక్రీజ్ చేశానంటే అది ప్రజల నుంచి కానీ కంపెనీస్ నుంచి కానీ కలెక్ట్ చేసే అమౌంట్, ట్యాక్స్ రూపంలో తీసుకుంటున్న అమౌంట్ పెంచినట్టు అర్థం. దాన్ని ట్యాక్స్ రెవెన్యూ అంటారు. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే గవర్నమెంట్ సంపాదిస్తుంది మనీ, అది ఎలా మన మీద ట్యాక్స్ లేసేం కాదు. ఇప్పుడు జూకి వెళ్ళినా కూడా, దీనికి మ్యూజియంకి అట్లాంటి వాటికి వెళ్ళినప్పుడు మనము ఎంట్రీ ఫీజు కడతాం కదా, అది ట్యాక్స్ కాదు, ఫీజు అనమాట. అట్లానే హెల్మెట్ పెట్టుకోకపోతే ఫైన్ వేస్తారు. అది కూడా గవర్నమెంట్కి ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లాగే వస్తుంది. వీటన్నిటిని కూడా నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ అంటారు. అంటే ఇన్కమ్ ఎర్న్డ్ త్రూ ఫైన్స్ కానీ అదర్ సోర్సెస్ కానీ ఫీజ్ ద్వారా వచ్చింది, నాట్ ఫ్రమ్ ట్యాక్సెస్. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఒక పర్టిక్యులర్ ఇయర్లో మనం కంట్రీలో ఏమైతే చేస్తామో, ఏమైనా సెల్స్ చేసినా కానీ, ఏమైనా ప్రోడక్ట్స్, ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ ఏవి చేసినా కానీ దాని వాల్యూ ప్లస్ సర్వీసెస్, ఇప్పుడు సాఫ్ట్వేర్ కానీ ఏదన్నా పర్టికులర్ సేవ సర్వీస్ అనేది చేసామనుకోండి, వీటన్నిటి ద్వారా వచ్చే అమౌంట్ మొత్తాన్ని, ప్రతిదాన్ని ఇంక్లూడ్ చేసి చెప్పేదాన్ని గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు. సింపుల్గా చెప్పాలి, ఒకవేళ ఇప్పుడు మీరు క్లాస్లో ఏమన్నా ఆర్టికల్స్ చేశారు, ఒక డ్రాయింగ్స్ వేశారు, టాయ్స్ చేశారు, క్రాఫ్ట్స్ చేశారు, ఇదంతా 1 ఇయర్లో, వీటన్నిటి మీద మీకు వచ్చిన ప్రాఫిట్ మొత్తాన్ని కలిపి గ్రాస్ జీడిపి అంటారు, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు. ఒకవేళ ఫైనాన్స్ మినిస్టర్ ఈ సంవత్సరం జీడిపి చాలా స్ట్రాంగ్గా ఉందంటే ఆ కంట్రీ ఆ పర్టికులర్ ఇయర్లో చాలా ఎక్కువ ప్రొడ్యూస్ చేసిన ఇండస్ట్రియల్ గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ వాటన్నిటిని బెనిఫిట్తో బయటకి సర్వీసెస్ ఇవ్వటం కానీ ప్రొడక్ట్స్ అమ్మటం కానీ జరిగితే దాన్ని జీడిపి అనేది అంటారు. ఫిస్కల్ కన్సోలిడేషన్ ఏంటి అంటే కుదిపించడం, తక్కువ చేయటము. ఒకవేళ గవర్నమెంట్ డిసైడ్ అయ్యిందనుకోండి, ఈ సంవత్సరం నేను తక్కువ ఖర్చు చేస్తాను, తక్కువ అప్పు తెచ్చుకుంటాను, సో నేను ఫిస్కల్ కన్సోలిడేషన్ మెయింటైన్ చేయబోతున్నాను అంటే దాన్ని ఈ విధంగా చెప్తాను అనమాట. ఎగ్జాంపుల్గా చెప్పాలనుకోండి, ఇంట్లో బడ్జెట్ ఉంది, ఖర్చులు ఎక్కువైపోయినాయి అనుకోండి, నాన్న ఏమంటారు, అమ్మ ఏమంటుంది, ఈ సంవత్సరం ఖర్చులు తగ్గించుకుందాము, తక్కువగా లిమిటెడ్గా స్పెండ్ చేద్దాము, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వీటన్నిటికీ కాకుండా మన నెసెసిటీస్కి తగ్గట్టు మనం స్పెండ్ చేద్దాము, కన్సాలిడేట్ చేద్దాము అనిందంటే దాన్నే ఫిజికల్ కన్సాలిడేషన్ అంటారు. రేపటి ఎపిసోడ్లో మనం 2026-2027 యొక్క బడ్జెట్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. కర్తవ్య భవన్లో ఫస్ట్ టైం ఇచ్చిన బడ్జెట్ కాబట్టి 3 కర్తవ్యాలుగా తీసుకున్నాడు, 6 పిల్లర్స్ ఆఫ్ ద బడ్జెట్గా చెప్తున్నారనమాట. దాని గురించి డీటెయిల్గా నేను మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను, సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నా కూడా, ఏమున్నా కూడా ప్లీజ్ సజెస్ట్ యువర్ వాల్యుబుల్ థాట్స్ అండి. థ్యాంక్ యూ.